ఫ్రెండ్స్, ముందు వీడియోలో అయితే మనం జీఎన్సీ వరకు ఎంక్వైరీ ఆఫీస్ వరకు చెప్పుకున్నాము. ఈ జీఎన్సీకి సంబంధించిన రూమ్స్, కాటేజెస్ అనమాట. ఈ కాటేజెస్ ఎలా ఉంటాయంటే నంబరు అయితే హౌస్కి సంబంధించి నంబర్ అయితే ఒకటే ఉంటుంది రూమ్కి సంబంధించింది. దానికి సంబంధించి ఏబిసిడిఈఎఫ్ అని అలా నంబర్స్ అయితే ఉంటాయి. బిల్డింగు ఒకటే బిల్డింగ్లో 5-6 రూములు అయితే కలిపి ఉంటుంటాయి. అలాగా పక్క రూములు కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, అట్లా రకరకాలుగా ఉంటుంటాయి. ఆ సీరియల్ ప్రకారం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికి ఏ రూమ్ వచ్చిందో అలాగ చూసుకొని. ఇది వచ్చేసి ఈ టర్నింగ్ ఇప్పుడు ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి ట్రాఫిక్ ఆఫీస్. ఇది తిరుమల మొత్తానికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసుకి సంబంధించిన ఆఫీసు. ఇక్కడ తోటి జిఎన్సి అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి హెచ్విసి అయితే స్టార్ట్ అవుతుంది. హెచ్విసి అంటే హిల్ వ్యూ కాటేజెస్ అంటారు. హిల్ వ్యూ కాటేజెస్ అంటే కొంచెం ఇది బాగా హైట్లో ఉంటుంది, మెరగ్గా ఉంటుంది కాబట్టి హిల్ వ్యూ అని పేరు అయితే పెట్టారు హెచ్విసికి. ఈ రూములు కూడా చాలా బాగుంటాయి. దాదాపు ఇవి కూడా దాదాపు ₹50, ₹100 రూముల్లోనే దాదాపు అన్ని నీట్గా అయితే ఉంటాయి. రూముల గురించి కంప్లైంట్ అయితే ఏముండదు. ఇటు పెద్దగా సౌండ్ పొల్యూషన్ కూడా ఏముండదు. జనసంచారం కొంచెం తక్కువగానే ఉంటుంది. భక్తులు కూడా ఇటు ఎక్కువ రారు. ఇది ఒక సైడు బాగా ఒక అంచున ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. దీంట్లో కూడా సేమ్ ఇప్పుడు జిఎన్సీలో ఎలా ఉంటుందో అలాగే ఒక బిల్డింగ్కి వచ్చేసి 6 రూములు అలాగ ఉంటాయి. కింద ఫ్లోర్ కావచ్చు, పై ఫ్లోర్ కావచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం ముందుకు వస్తే హెచ్విసి ఆఫీస్ అయితే ఉంటుంది. హెచ్విసి ఎంక్వైరీ ఆఫీసు. ప్రతి ఎంక్వైరీ ఆఫీసు హెచ్విసి కావచ్చు, జిఎన్సీ కావచ్చు, ఏఎన్సీ కావచ్చు, ఎస్ఎన్సీ కావచ్చు, ఇలా ప్రతిదానికి కళ్యాణ కట్ట అయితే ఖచ్చితంగా ఉంటుంది. కళ్యాణ కట్ట అంతకుముందు రోజులు చిన్నవిగా ఉండే కానీ ఇప్పుడు ఈ మధ్య అన్నింటినీ పెద్దగా విస్తరించి కొత్త బిల్డింగ్స్ అయితే కట్టారు. కళ్యాణ కట్టలు కూడా అంటే కళ్యాణ కట్ట అంటే తలనీలాలు తీసుకునేది, వెంట్రుకలు ఇచ్చేది. పక్కన బోర్డు అయితే కనిపిస్తుంది హెచ్విసి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ అని. ఇట్లా ప్రతిదానికి బోర్డులు అయితే ఉంటాయి. జలప్రసాదం కూడా ప్రతి చోట కూడా టీటీడీ వాళ్ళది జలప్రసాదం అయితే ఉంటుంది. అయితే ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేశారు పూర్తిగా. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలో లేదు. అక్కడ హోటల్స్లో సీసాల్లో అయితే వాటర్ ఇస్తారు, లీటర్ సీసాల్లో. ఆ సీసా ₹50 అయితే తీసుకుంటారు. తిరిగి మళ్ళీ ఆ సీసాని ఖాళీ సీసాని ఏ హోటల్లో ఇచ్చినా కూడా ₹30 తిరిగి ఇస్తారు. అంటే లీటర్ వాటర్ ₹20 పడుతుంది అన్నట్లు లెక్క. ఇది కళ్యాణ కట్ట కనిపిస్తుంది. ముందు షెడ్ అంతకుముందు పాతది, బ్యాక్ సైడ్ షెడ్ అయితే పెద్దగా కట్టారు కదా, అది కొత్తగా కట్టారు. అది కూడా చాలా సూపర్గా ఉంటుంది కళ్యాణ కట్ట కూడా. ఈ హెచ్విసి నుంచి ముందుకు వస్తే కాటేజెస్ అయితే బోల్డే ఉంటాయి కాబట్టి దాదాపు భక్తులకి ఎంతమంది వచ్చినా ఒత్తిడి లేకుండా దాదాపు రూమ్స్ కేటాయించే విధానం అయితే టీటీడీ వాళ్ళు అయితే అవలంబిస్తున్నారు. కొత్త నిర్మాణాలు కూడా బోల్డ్ అని జరుగుతూనే ఉన్నాయి. ముందు కూడా ఫ్యూచర్లో భక్తుల సంఖ్య పెరిగిన జనాలకు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా అందరికీ రూమ్ వసతి, భక్తి పరంగా కానీ ఇంకోటి కానీ ఏ పరంగా కానీ దర్శన పరంగా కానీ వాళ్ళకి వసతుల పరంగా ఎలాంటి లోట్లు లేకుండా అయితే టీటీడీ అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరంగానే చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కనిపించేది ఏఎన్సీ తర్వాత ఇక్కడ అశ్విని హాస్పిటల్ కూడా ఉంటుంది. హాస్పిటల్ పరంగా ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా అశ్విని హాస్పిటల్ అనేది మొదటి నుంచి ఉంది. ఫస్ట్ నుంచి దాదాపు అందరికీ వైద్యపరంగా, ఫస్ట్ ఎయిడ్ పరంగా దాదాపు పర్ఫెక్ట్గానే చేస్తున్నారు. తిరుమల గురించి తెలుసుకోవాలనుకునే వారికి, తిరుమల అనుకునే వారికి మా వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాము. దాదాపు తిరుమల గురించి నాకు మొదటి నుంచి చాలా బాగా తెలుసు కాబట్టి అట్లా చెప్పే విధానం అయితే చూస్తున్నాను. ఇక్కడ ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ ఇది వచ్చేసి పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్. ఇది పద్మావతి గెస్ట్ హౌస్ అంటారు. ఈ మనకి కనిపించే వ్యూ పాయింట్లో అయితే పద్మావతి ఆఫీసు ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇవన్నీ భక్తులకు సంబంధించి ఇచ్చే రూమ్లే కాబట్టి ప్రతి రూమ్కి 24 అవర్స్ టైం అయితే ఉంటుంది. ఒకవేళ దర్శనం కానీ ఇంకేదైనా మీరు అక్కడ చూడాల్సిన లొకేషన్స్ కానీ మిగిలిపోయి ఉంటే ఇంకొక 24 అవర్స్ అయితే ఆటోమేటిక్గా ఇస్తారు టైము. 48 అవర్స్ కంటే కూడా ఎవరికి అవకాశం అయితే ఇవ్వరు. 48 అవర్స్ తర్వాత ఖచ్చితంగా ఎవరైనా ఖాళీ చేయాల్సిందే. అంతకంటే అవకాశం అయితే లేదు తిరుమలలో స్టే చేయడానికి అకామిడేషన్ పరంగా. ఆ పార్కులో ఆ వ్యూ పాయింట్స్ చూడండి ఎంత బాగుందో, ఎంత గ్రీనరీగా ఉందో. చూడటానికి చాలా చక్కగా ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఫ్యామిలీ పరంగా ఫోటోలు, వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా ఉంటుంది. ఇది ఈ ఏరియా వచ్చేసి ఎస్ఎన్సీ దగ్గరలోకి అయితే వచ్చాము. ఈ ఏరియాని ఎస్ఎన్సీ అంటారు. ఎస్ఎన్సీ అంటే
శేషాద్రి నగర్ కాటేజెస్. ఈ ఈ ఈ ఆఫీసు కొంచెం లోపలికి ఉంటుంది, రోడ్ సైడ్ ఉండదు, కొంచెం లోపలికి వెళ్ళాలి ఎస్ఎన్సీ ఆఫీస్కి. ఈ కాటేజెస్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, రోడ్ సైడ్ వాష్రూమ్స్ కానీ స్నానపు గదులు కానీ ఎక్కడ చూసినా చాలా బాగానే ఉంటాయి. ఇప్పుడు దాదాపు అన్ని కొత్త విధానంగా కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు కాబట్టి రోడ్ సైడ్ అనేది ఖాళీ చెట్లు పార్కులు తగ్గిపోతాయి. ఉండే కొన్ని దాదాపు రోడ్ సైడ్ కనపడవు. రోడ్ సైడ్ అన్ని దాదాపు బిల్డింగ్లే వచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నిర్మాణాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు 4 రోడ్ల కూడల్లో ఏదైతే సర్కిల్ ఉంటుందో ఆ సర్కిల్లో మాత్రమే పార్క్ ఏరియాస్ అయితే కనిపిస్తున్నారు. అది మనకు ఫ్రీ బస్ అయితే కనిపిస్తుంది. ఈ ఫ్రీ బస్సులో కూడా 2 రకాలు ఉంటాయి, 2 రూట్లు ఉంటాయి. ఏ రూటు బి రూట్ 2 రకాలు ఉంటాయి అనమాట. ఏ రూటు బి రూట్ అంటే ఒకటేమో రైట్ సైడ్ రూట్లో వెళ్తుంది, ఒకటేమో లెఫ్ట్ సైడ్ రూట్లో వెళ్తుంది. అంటే ఆపోజిట్ తిరుగుతుంటాయి అనమాట బస్సులు అవి. అంతే, అంతకు మించి తేడా ఏం లేదు. దాదాపు బస్సులు 2 తిరిగే రూట్ అయితే ఒకటే ఉంటుంది. కాకపోతే ఒకటి రైట్ సైడ్ రూట్లో, ఒకటి లెఫ్ట్ సైడ్ రూట్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఏ బస్సు ఎక్కినా వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే ప్రధాన రోడ్లలో ఫ్రీ బస్ తిరిగే రూట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఫ్రీ బస్సే కాబట్టి. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం సర్దుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది కార్ పార్కింగ్ అయితే ముళ్ళగుంట కార్ పార్కింగ్ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇటు ఇండియా కాఫీ షాప్, అది కాఫీ హౌస్ అంటారు దాన్ని. ఇప్పుడు మళ్ళీ మనం లేపాక్షి సర్కిల్ వైపు అయితే వస్తున్నాము. ఇది కనిపిస్తుంది కదా, లేపాక్షి అనేది ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, లేపాక్షి సర్కిల్ అని. ఈ లేపాక్షి వాళ్ళని దానికి వచ్చింది. ఇది హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించింది, హస్తకళలు, లేపాక్షి హస్తకళలకు సంబంధించిన దానికి సంబంధించి తయారు చేసినవి అన్నీ అమ్ముతుంటారు అక్కడ. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా బాగా క్వాంటిటీ బాగుంటుంది. ఈ సర్కిల్లో తిరిగి మళ్ళీ ఇది లేపాక్షి సర్కిల్ అంటే మనకి ఎదురుగా కనిపిస్తుంది సిఆర్ఓ ఆఫీసు. మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే లేపాక్షి సర్కిల్. అది ఆపోజిట్లో గేట్ అయితే కనిపిస్తుంది కదా, బోర్డు. సప్తగిరి రెస్ట్ హౌస్ కాటేజెస్ కూడా చాలా బాగుంటాయి. అవి 50 రూపాయలు 100 రూపాయల రూమ్లో ఎక్కువ ఉంటాయి. సూపర్గానే ఉంటుంది. ఇది లేపాక్షి సర్కిల్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన నమూనా టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టెంపుల్ ఎంట్రన్స్లో మామూలు గాలిగోపురం ఉంటుంది. తర్వాత ఇంకో రెండో గాలిగోపురం ఉంటుంది. తర్వాత ఇది రెండో గాలిగోపురం అయితే ఇది వెండిది. మూడోది వచ్చేసి ప్రధానమైన టెంపుల్ గోల్డెన్ కలర్లో ఉంటుంది. గోల్డ్ టెంపుల్ కాబట్టి ప్రధానమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నమూనాకు సంబంధించిన డిజైన్ అది. చాలామంది ఫోటోలు అవి దిగడానికి ఇష్టపడుతుంటారు. టీటీడీ వాళ్ళు కూడా మంచిగా ఏర్పాటు చేసి ఉంటారు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. మనకు పక్కన కనిపించేది షాపింగ్ కాంప్లెక్స్. అది షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. అన్నిటికి సంబంధించి షాపింగ్ మెటీరియల్స్ అంతా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు కనిపించే గ్రిల్స్ అయితే ఉన్నాయి కదా, గ్రిల్స్ ఏంటంటే మామూలుగా సర్వదర్శనం కావచ్చు, ఎస్ఎస్డి టోకెన్స్ వాళ్ళు కావచ్చు, దర్శనం టైంలో క్యూ లైను అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్ ఎక్కువ దూరం పొడిగిస్తారు. ఆ దూరం పొడిగించినప్పుడు దాదాపు ఈ లేపాక్షి సర్కిల్ వరకు కూడా ఒక్కొక్క సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్ అయితే ఉంటుంది. క్యూ లైన్ తక్కువగా ఉన్నప్పుడు టెంపుల్ దగ్గరలోనే క్యూ లైన్ అయితే ఉంచుతుంటారు. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ క్యూ లైన్ పొడవు అయితే పెరుగుతూ ఉంటుంది. ఇలా రోడ్ సైడ్ బార్కు మాత్రం అలా ఫెన్సింగ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం లోపల నుంచి ఉంది ఫెన్సింగ్ అయితే లైను. ఈ హౌస్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి ఎస్ఎంసి ఏరియా. ఇది ఈ కాటేజెస్ కూడా 50 రూపాయలు 100 రూపాయల కాటేజెసే. ఎందుకంటే ఫెన్సింగ్ అంతా నీట్గా కనిపిస్తుంది కదా, మళ్ళీ రోడ్ సైడ్కి వచ్చేసింది. ఈ ఫెన్సింగ్ ఇందాక కొంచెం లోపలికి ఉంది. ఇదంతా క్యూ లైన్కి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్ అనేది పొడవు పెంచుకుంటూ వెళ్తుంటారు. టీటీడీ ఎవరైతే రోడ్ క్రాసింగ్ ఎక్కడైతే వచ్చిందో పైన నుంచి ఓవర్ లిఫ్ట్ లాగా ఇచ్చారు పైకి, ఫ్లైఓవర్ టైప్ అది. ఇదంతా కూడా అదే క్యూ లైన్కి సంబంధించిందే. ఇంకొంచెం ముందుకెళ్తే మనం ఏటీసీ సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఏటీసీ సర్కిల్ అంటే 300 రూపాయల సర్వదర్శనం, 300 రూపాయల టికెట్ కావచ్చు. ఎస్ఎస్డి సర్వదర్శనానికి, శ్రీవారి సర్వదర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు. విఐపి దర్శనాలు ఇంకా మిగతా దర్శనాలకు సంబంధించి 500 రూపాయల దర్శనాలు కూడా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అందరికీ ఎంట్రన్స్ అక్కడి నుంచి అయితే ఉంటుంది. ఇక్కడైతే టర్నింగ్ వస్తుంది సర్కిల్లో. ఆ సర్కిల్ దగ్గర నుంచి ఏటీసీ సర్కిల్ అయితే అంటారు.
ఈ సర్కిల్ అని అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ సైడు తిరిగితే టీబీసీ ఏరియా ఇదంతా కూడా. ఇప్పటివరకు మనం వచ్చిన ఏరియా అంతా కూడా టీబీసీ ఏరియా అంటారు. ఇది ఏటీసీ సర్కిల్ అంటే ఈ సర్కిల్. 4 రోడ్లు ఏదైతే సర్కిల్గా ఉందో దాన్ని ఆ సర్కిల్కి ప్రతి సర్కిల్కి ఒక్కో పేరు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు కనిపించే వైపు అయితే మనం లోపలికి వెళ్తే ₹300 టికెట్ కావచ్చు, ఎస్ఎస్డి టోకెన్స్ కలిగిన వాళ్ళు కావచ్చు వెళ్ళొచ్చు దర్శనం వైపు. ₹300 టికెట్ ఎవరైతే ఖచ్చితంగా పంచె అయితే కట్టుకోవాల్సిన రూల్ అయితే పెట్టారు. ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అవసరం లేదు. ఫ్రీ బస్ కనిపిస్తుంది. అది ఆ రూట్లో మాత్రం అటువైపే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇటువైపు మనం ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళే రూట్లో తిరగాలంటే ఇంకొక నంబర్ కలిగిన బస్సు అయితే ఎక్కాల్సింది. ఏ రూటు బి రూట్ అని మాత్రం ఉంటుంది వాటి మీద నంబర్సు. ఇది ఎంబీసీ 34 అంటారు కదా. ఎంబీసీ 34 ఏరియాకి అయితే ఇప్పుడు మనం ముందు కనిపించింది. ఇది నారాయణాద్రి గెస్ట్ హౌస్ వైపు అయితే వచ్చాం ఇప్పుడు మనం. ఈ నారాయణాద్రి కాటేజెస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి కాటేజెస్ ₹500-1000 అలా ఉంటుంది రూము. ఈ లోపల మనకి షెడ్లు కనిపిస్తున్నాయి కదా. అంతకుముందు అదంతా చెరువుగా ఉండేది. ఇప్పుడు ఆ చెరువుని మొత్తం క్లోజ్ చేసేసి భక్తులకి ఇబ్బంది కలగకుండా భక్తులు కిలోమీటర్ల కొద్దీ బయట నుంచునే అంత పరిస్థితి ఒక్కోసారి ఏర్పడుతుందని చెప్పి వాటిల్లో కూడా షెడ్లు క్యూ లైన్ లాగా అయితే ఏర్పాటు చేశారు. కనిపించే షెడ్లు మొత్తం అది అంతకుముందు రోజుల్లో చెరువు లాగా ఉండేది మొత్తం. ఆ చెరువు చుట్టూ మాత్రమే క్యూ లైన్ను ఏర్పాటు చేసి చెరువు చుట్టూ తిప్పుకొని శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లో ముందుకైతే పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఆ చెరువును మొత్తం క్లోజ్ చేసేసి దాంట్లోనే షెడ్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ చెరువు అయితే లేదు. లొకేషన్ అయితే చూడటానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ లొకేషన్ అయినా సరే ఇట్లా ప్రతి చోట కార్ పార్కింగ్ అనేది రోడ్ సైడ్ దాదాపు కార్ పార్కింగ్ ఉంటూనే ఉంటుంది. ఇదంతా కూడా నారాయణాద్రి గెస్ట్ హౌస్కి సంబంధించిన లొకేషన్స్. ఇక్కడ పూర్తిగా టోకెన్స్ ఎవరైతే తీసుకోరో పూర్తిగా ఫ్రీ దర్శనానికి ఎవరైతే వెళ్తారో టోకెన్స్ లేని వారికి మామూలు సర్వదర్శనం టోకెన్స్ లేకుండా వెళ్ళే సర్వదర్శనానికి క్యూ లైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ముందు వైపు నుంచి కొంచెం. ఈ టోకెన్స్ లేని ఉచిత దర్శనానికి వెళ్ళేవారు ఎవరైనా సరే ఇక్కడి నుంచి అయితే లోపలికి క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. వ్యూ పాయింట్ చూడటానికి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనకి కనిపిస్తున్న వ్యూ పాయింట్ వచ్చేసి ఉచిత దర్శనానికి వెళ్ళేవారు అంటే ఎలాంటి దర్శనం టోకెన్ టికెట్ లేని వారు ఉచిత దర్శనానికి వెళ్ళే దారి అయితే మనకి దగ్గరలోనే పక్కనే కనిపిస్తుంది. అలాగే ఎస్ఎస్డి టోకెన్ శ్రీవారి సర్వదర్శనం టోకెన్ కలిగిన వారు కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కనిపిస్తున్నాయి బోర్డులు కాస్త ఆపుకొని వీడియో ఆఫ్ చేసుకొని క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. జూమ్ చేసుకొని అయినా చూడొచ్చు. ఇది వచ్చేసి మ్యూజియం ఏరియా అంటారు. మనకి ఇప్పుడు పక్కన అయితే మ్యూజియం అయితే కనిపిస్తుంది. మీకు చూపిస్తాను వ్యూ కూడా మ్యూజియంకి సంబంధించింది. మ్యూజియం దగ్గర వ్యూ ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎటు చూసిన రోడ్ల మీద కార్లు ఫ్రీ బస్ కనిపిస్తుంది. మ్యూజియం ఆపోజిట్లో ఉన్న వ్యూ అది. నేనైతే మ్యూజియం వైపు ఉండి ఆపోజిట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మ్యూజియం వైపు అయితే చూద్దాము. ఇది మ్యూజియము మెయిన్ శ్రీ వెంకటేశ్వర తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఇది. ఈ మ్యూజియం అయితే కనిపిస్తుంది. ఎస్వి మ్యూజియం బోర్డు కూడా కనిపిస్తుంది కదా. ఎస్వి మ్యూజియం అంటే శ్రీ వెంకటేశ్వర మ్యూజియము తిరుపతి దేవస్థానం తిరుమల. ప్రస్తుతం మ్యూజియం లోపల అయితే మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతూ ఉందంట.
అంటే రీమోడల్ వర్క్ చేస్తున్నారు. రీమోడల్ పరంగా మ్యూజియం లోపలికి ఇప్పుడు చూడటానికైతే అవకాశం లేదని అయితే క్లియర్‌గా చెప్పారు. నేను అక్కడ లోపల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అడిగాను. ఒక 2 నెలలు అయితే ఇంకా టైం పట్టవచ్చు అన్నట్టుగా అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం జనవరి నెల ఆఖరిలో అయితే ఉన్నాము. జనవరి నెల ఆఖరి నుంచి ఇంకా 2 నెలలు అంటే సుమారు ఫిబ్రవరి, మార్చి తర్వాత మార్చి లాస్ట్‌కి గానీ, ఫిబ్రవరి, ఏప్రిల్‌లో గానీ ఉండొచ్చు. దర్శనం మ్యూజియం అయితే చూడటానికి చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. ఇది మ్యూజియంకి ఆపోజిట్లో ఉన్న బోర్డ్స్ గురించి అయితే చూద్దాము. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 10వ తారీఖు అంటే ఇది ఆల్రెడీ గడిచిపోయిన దాని గురించి ఇంకా ఎందుకులే అని నేను పెద్దగా చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. ఈ శ్రీ అక్షయ వంటశాల ఇది. అక్షయ వంటశాలకు సంబంధించిన వెహికల్స్ కూడా మనకు బయట కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, క్లియర్గా అయితే కనిపిస్తుంది శ్రీ అక్షయ వంటశాల అని. ఇది కరెక్ట్గా మ్యూజియంకి ఆపోజిట్లోనే ఉంది. చుట్టూ ఉన్న వ్యూని అయితే ఇంకొకసారి చూపించే ప్రయత్నం అయితే చేశాను. చెట్లు, పరిసరాలు అంతా చాలా చూడటానికైతే నాకు తిరుమల ఏరియాలో ప్రతి పాయింట్ నాకు చూడటానికి చాలా ఇష్టంగానే ఉంటుంది. వీడియోగ్రఫీకి కానీ, చూడటానికి కానీ, ఆక్సిజన్ పరంగా కానీ, పొల్యూషన్ ఫ్రీగా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మనం వ్యూ చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మళ్ళీ ఇప్పుడు మనం మ్యూజియం వైపు నుంచి నారాయణగిరి ఈ గెస్ట్ హౌస్ అయితే ఉన్నాయి కదా, నారాయణగిరి వై అటువైపు అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామని నేను ఇంకా మళ్ళీ అటువైపు అయితే వ్యూ చూపిస్తున్నాను. ఇవి లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హౌసెస్ కూడా ఉన్నాయి. తిరుమలలో లోకల్గా ఉండే వాళ్ళ హౌసెస్ కూడా. అలాగే బాలాజీ నగర్ అని కూడా ఉంటుంది. బాలాజీ నగర్లో కూడా లోకల్ హౌసెస్ ఉంటాయి. ఇది అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళే దారి అది. అటువైపు సుమో ఒకటి వెళ్తుంది, కనిపిస్తుంది అవుటర్ రింగ్ రోడ్ దారి అది. అటువైపు వెళ్తే శ్రీవారి శిలాతోరణము, చక్రతీర్థము అవి చూడొచ్చు. అంటే మ్యూజియంకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఆ రూట్ అది. నారాయణగిరి ఏదైతే ఉన్నాయో, నారాయణగిరి ఉన్నాయి కదా, ఆ విశ్రాంతి హౌస్ అది నారాయణ కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేసుకొని అయితే చూడవచ్చు. అవసరమైతే వీడియో చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారు వీడియోని స్టాప్ చేసుకొని జూమ్లోకి వెళ్ళైనా చూడవచ్చు. క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం కెమెరా అయితే స్పీడ్గా వెళ్తూ చూపిస్తున్నాను కాబట్టి టోకెన్లు కలిగిన భక్తులకి దర్శనం అని చెప్పి యారో మార్క్ అయితే చూపిస్తూ ఉన్నాయి బోర్డులు. ప్రతి చోట ఇలాంటి ప్రతిదీ బోర్డులు అయితే కనిపిస్తూనే ఉంటాయి. నారాయణగిరి కనిపిస్తుంది కదా, చూడండి వ్యూ చూడండి, లొకేషన్ చూడండి. చిన్న చిన్న పార్కులు, చిన్న చిన్న దెబ్బల మీద కూడా ఎలా ఏర్పాటు చేశారు గ్రీనరీ పరంగా. చాలా అయితే నాకైతే వ్యూ చూడటానికి చాలా సూపర్గా అనిపిస్తుంది. అంటే పద్దాకులు చెప్తున్నానంటే అంత నీట్గా అంత క్లియర్గా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడైనా గడ్డి కానీ ఏదన్నా మొక్కలు కానీ ఎండిపోయినా వెంటనే క్లియర్ చేసి మళ్ళీ కొత్త విధానంగా అయితే చూపిస్తూ ఉంటారు. చూడండి ప్రతి సర్కిల్లో ప్రతి పాయింట్లో ఎంత బాగా అయితే ఉందో. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. వాటర్ పైకి వచ్చేది చూడండి ఎంత బాగుంది. నైట్ టైం ఇంకా సూపర్గా ఉంటుంది వ్యూ అయితే చూడటానికి. ఇప్పుడు మనం అయితే ఎంబీసీ వైపు అయితే వచ్చాము. ఎంబీసీ గదులు కేటాయింపు ఎంబీసీ 34లో మనం రూమ్ అయితే తీసుకుని ఎంబీసీ 34 ద్వారా తీసుకున్నాము. ఎంబీసీ 34 అంటే మామూలుగా టీటీడీ సిబ్బంది తరపున రిలేషన్ పరంగా మనం తీసుకున్నాము. అది అట్లాంటి వారికి మాత్రమే అక్కడ ఎంబీసీ 34లో గదులు అయితే కేటాయిస్తారు. దర్శనానికి సంబంధించి కూడా రకరకాలుగా అయితే అవకాశాలు ఇస్తుంటారు. అలా అని చెప్పి మనం ఆల్రెడీ దర్శనం టికెట్లు చేయించుకొని ఉన్నాం కాబట్టి అక్కడ రూమ్ వరకే తీసుకున్నాము. ఇక్కడ భక్తులంతా వెయిట్ చేస్తున్నారు కదా, ఎస్ఎస్డి టోకెన్స్ కలిగిన వాళ్ళు శ్రీవారి సర్వదర్శనం టోకెన్ టైం స్లాట్ ప్రకారం ఎవరైతే గేట్లోకి అలౌ చేయడానికి వెయిట్ చేస్తున్నారో వాడండి వాళ్ళు గేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా ఇచ్చిన టైం ప్రకారం పెద్దగా వెయిట్ చేయాల్సిన పని లేదు. క్యూ లైన్లో వెయిటింగ్ హాల్స్లో కూర్చోవాల్సినంత ఎక్కువ అవసరం అయితే ఉండదు. వాళ్ళు త్వరగానే దర్శనం చేసుకోవచ్చు, టోకెన్ కలిగి ఉన్నారు కాబట్టి. ఇది మనం ఏటీసీ సర్కిల్ వైపు అయితే వచ్చాము. మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది జేఈవీ ఆఫీసు. జేఈ ఆఫీస్ అది మనతో ఆ ఏరియా అది కూడా బాగుంటుంది. ఆఫీస్లో కూడా చాలామంది సిబ్బంది అయితే ఉంటారు. ఇదంతా కూడా టీబీసీ ఏరియా.
టీబీసీ రూమ్స్ పరంగా కూడా ఇది బాగుంటుంది. టీబీసీ ఏరియా అంతా కూడా ఏటీసీ సర్కిల్ పక్కనే ఉంటుంది టీబీసీ ఏరియా. చూడటానికి చాలా బాగుంటుంది. లొకేషన్ అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ కొంచెం ఈ ప్రాంతాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ముందు రోజుల్లో ఇది కూడా క్లీన్ చేసి ఇక్కడ కూడా బిల్డింగులు రూమ్స్ టైపు కట్టే ప్రయత్నం అయితే చేస్తారు. ఇలా దాదాపు రోడ్ సైడ్ ఖాళీ ప్రాంతం అంటూ కనిపిస్తుంది. అంటే ఇది కొంత భాగం అయితే కనిపిస్తుంది. ముందు రోజుల్లో దీన్ని కూడా రోడ్డు పక్కన అంతా శుభ్రం చేసి ఏదో ఒక రూమ్స్ కాటేజెస్ లాగా ఏర్పాటు చేసే బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ రోడ్ల పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఖాళీ ప్రదేశాలు అనేవి ముందు అయితే కనిపించవు తిరుమలలో. దాదాపు అంతా ఇలాంటి బిల్డింగ్స్, రూమ్స్, కాటేజెస్, షాపింగ్స్ అట్లాంటివి ఏదోటి కనిపిస్తూనే ఉంటుంది. రోడ్డు సైడును మాత్రం ఖాళీ ప్రదేశం అనేది అయితే దాదాపు కనిపించదు. చెట్లు ఉన్నవరకు వాటిని బిల్డింగ్ పరంగా పాడు చేయకుండా ఉన్న చెట్లని అలాగే ఉంచి పక్కకి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ చేసే విధానం అయితే చేస్తున్నారు. ఒకవేళ చెట్లు తీసేసినా మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త చెట్లు అయితే నాటే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నర్సరీ పరంగా కావచ్చు, చిన్న మొక్కలకు కావచ్చు, గ్రీనరీ పరంగా గ్రాస్ లాంటిది పెంచడం కావచ్చు, ఏదైనా వ్యూ చూడటానికి బాగుండేలాగైతే టీటీడీ వాళ్ళు అయితే ఏర్పాట్లు అయితే గట్టిగానే చేస్తున్నారు. దాని గురించి సంతోషమే, చాలా బాగా అయితే ఉంది, నాకు నచ్చింది. ఇది ముళ్ళగుంట కార్ పార్కింగ్. అది అంటే గుంటగా ఉంటుంది కాబట్టి ముళ్ళగుంట అన్నారని అనిపిస్తుంది. చాలా డౌన్లో అయితే ఉంటుంది అది. ఇప్పుడు మనం మళ్ళీ లేపాక్షి సర్కిల్ వైపు అయితే వచ్చాము. లేపాక్షి సర్కిల్, అది లేపాక్షి హస్తకళలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఈ వ్యూ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. మనకు ఆపోజిట్లో కనిపించేది అది సిఆర్ఓ ఆఫీసు. లేపాక్షి సర్కిల్లో అయితే ఇప్పుడు మనం సర్కిల్ తిరుగుతున్నాము. ఇది చూడండి, వ్యూ ఎంత బాగుందో చూడటానికి చాలా సూపర్గా అయితే అనిపిస్తుంది నాకైతే. చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. మొక్కలు కూడా చూడండి ఎన్ని రకాలు పెంచుతున్నారు దాంట్లో గ్రీనరీ పరంగా. ఇప్పుడు డే టైంలో చూడటానికి అలాగే ఉంటుంది, నైట్ టైంలో కూడా లైటింగ్లో కూడా చూడటానికి అట్లాగే అనిపిస్తుంది. బాగా చాలా సూపర్గా అయితే అనిపిస్తుంది. ఇది రోడ్ సైడ్ షాపింగ్ మాల్స్ అయ్యి. ఇక్కడ నుంచి నేను వ్యూ అయితే మార్చి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. షాపింగ్స్ ఇవన్నీ ఆల్రెడీ ముందు వీడియోలో అయితే చూపించాను. ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్ వైపు అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా మనకు ఆపోజిట్లో కనిపించేది సిఆర్ఓ ఆఫీసు. సిఆర్ఓ ఆఫీసు గదుల కేటాయింపు అందరికైతే ఆధార్ కార్డు ద్వారా సింగిల్గా అయితే సిఆర్ఓ ఆఫీసులో రూమ్స్ అయితే ఇవ్వరు. ఫ్యామిలీ పరంగా వెళ్ళిన వాళ్ళకి 2, 3, 4 ఇంకా అంతకుమించి ఎక్కువ మంది సభ్యులు ఉన్న వారికైతే రూమ్ కేటాయింపు ఖచ్చితంగా ఉంటుంది. క్యూ లైన్లో ఉండి రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ. మనం ఇప్పుడు ప్రధాన బస్టాండ్ ఏదైతే ఉందో తిరుమలలో బస్టాండ్ దగ్గరలోకి అయితే చేరుకున్నాము. బాలాజీ బస్టాండ్ అంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే బాలాజీ బస్టాండ్ ఆపోజిట్లోనే మాధవ నిలయం అని ఉంటుంది. మాధవ నిలయంలో రూమ్స్ ఉంటాయి, అలాగే లాకర్స్ ఉంటాయి, అలాగే తలనీలాలు తీసుకునే పాయింట్ అయితే ఉంటుంది. దాదాపు ప్రతి ఏరియాలో కళ్యాణకట్ట తలనీలాలు తీసుకునే ఏరియా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ బార్కి హోటల్స్ అయితే బోల్డ్ అని కనిపిస్తుంది. మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే మాధవ నిలయం రూమ్స్ ఉంటాయి, అలాగే లాకర్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఎవరికైనా లాకర్స్ ఫ్రీగానే ఇస్తారు. ఆధార్ కార్డు తీసుకొని సింగిల్గా వచ్చిన వాళ్ళకి కూడా లాకర్ అయితే ఇస్తారు, ఇబ్బంది లేదు. ప్రతి భక్తుడు శ్రీవారిని దర్శించుకొని ప్రశాంతంగా వారి మొక్కుల్ని, కోరికల్ని తీర్చుకొని ప్రశాంతంగా తిరిగి ఇల్లు చేరాలని నేనైతే అనుకుంటున్నాను. నేను తిరుమలకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీడియో రూపంలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఈ వీడియోని చూసి మీకు ఏదన్నా ఈ వీడియో పరంగా ఏదనిపిస్తే అది మీ ఫీలింగ్ కామెంట్ రూపంలో పెట్టండి. లైక్ చేసుకోండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీకు అలాగే తిరుమల గురించి తెలుసుకోవాలని, తిరుమల వెళ్ళాలని, అక్కడ వాటి గురించి విషయాలు తెలుసుకోవాలని, అయితే వివరాలు తెలియవో వాటి గురించి తెలుసుకోవాలంటే నా వీడియో చూస్తే దాదాపు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్న వ్యూ పాయింట్ వచ్చేసి ఫ్రీ బస్సులు ఏరియా ఏదైతే ఉందో అక్కడ పక్కన వాటి స్టాపింగ్ పాయింట్ బస్ స్టాండ్ లాగా ఉంటుంది ఫ్రీ బస్సులకి. ఇదేమో మెయిన్ కొండపైకి వచ్చే దారి, దిగే దారి అక్కడే ఉంటుంది. ఇది నేను ముందు వీడియోలో చెప్పాను, పార్క్ అని. జిఎన్సి దగ్గర పార్క్ అయితే ఉంటుందని చెప్పాను. కృష్ణుడు రథం దోలుతున్నట్టుగా అది గుర్రాలతో కూడిన పార్క్ అయితే కనిపిస్తుంది. గీతోపదేశం ఆ పార్క్ పేరు అయితే గీతోపదేశం పార్క్ అంటారు. మనకు వీడియోలో కనిపిస్తుంది బోర్డు కూడా
గీతోపదేశం ఉద్యానవనం. ఇది జిఎన్సి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది పార్క్. ఇది చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఫొటోస్ కోసం కానీ వీడియోస్ కోసం కానీ గ్రీనరీ పరంగా లుకింగ్ చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది. టీటీడీ దేవస్థానం వారు సిబ్బంది పాలక మండలి దాన్ని పార్కులే కానీ లేదంటే తిరుమల మొత్తాన్ని ఆ విధంగా అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. గ్రీనరీ పరంగా చాలా పర్ఫెక్ట్గా కనిపించేలాగా. గీతోపదేశం ఉద్యానవనం అని అయితే నీట్గా కనిపిస్తూ ఉంది బోర్డు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల గురించి బోల్డ్ విషయాలు అయితే ఉంటూనే ఉంటాయి ఫ్రెండ్స్. నేను ప్రతిదీ ఈ ట్రిప్లోనే కాకుండా మిగతా ఇంకొకసారి నేను వెళ్ళినప్పుడైనా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు వీడియో పరంగా తిరుమల పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వీడియో చూసి కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు సమాధానం అయితే చెప్తాను. ఇప్పుడు మనం పార్కు సర్కిల్ చుట్టూ తిరిగి వ్యూ అంతా చూస్తే బాగుంటుందని నేను చుట్టూ వ్యూ అంతా చూపించే ప్రయత్నం అయితే చేశాను. గీతోపదేశం ఉద్యానవనం పార్కు చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం హెచ్విసి వైపు అయితే వస్తున్నాము. జిఎన్సి నుంచి హెచ్విసి వైపు అయితే వస్తున్నాము. ఈ జిఎన్సి హెచ్విసి అన్ని కాటేజెస్ అనేది చెప్పాను, మీకు మళ్ళీ చెప్తే బాగుండని చెప్తున్నాను. ఇప్పుడు ప్రధాన టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ ప్రధాన టోల్ గేట్ కొండపైకి వచ్చే టోల్ గేటు కిందకి దిగాలన్నా ఈ టోల్ గేట్ నుంచే ఎక్కే దారి దిగే దారి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది మనకు వెహికల్స్ వచ్చేది పోయేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. కొండపైకి ఎక్కే దారి అయితే వెహికల్స్ ద్వారా ఎక్కేవారు ఎవరైనా 4-వీలర్ ద్వారా 28 నిమిషాలు అయితే టైం తీసుకోవాల్సిందే. అంతకంటే ముందైతే ఎక్కితే మనకు ఫైన్ అయితే వస్తుంది. కొండకి కిందకి దిగే తిరుమల నుంచి కిందకి తిరుపతికి దిగేవారైతే దిగే టైము 40 నిమిషాలు. 40 నిమిషాల కంటే ముందు దిగిన ఫైన్ అయితే పడుతుంది. 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ ఎవరైనా సరే టైం లిమిట్ ప్రకారం ఇచ్చిన టైం లిమిట్ ప్రకారం దిగితేనే ఆ విధంగా జర్నీ చేస్తేనే మనకి ప్రమాదాలు అనేది జరగకుండా ఉండాలని టీటీడీ వారు పాలక మండలి దానికి సంబంధించిన ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఈ రూల్స్ అన్ని పెట్టడం అయితే జరిగింది. సెక్యూరిటీ పరంగా కూడా అంత నీట్గా అయితే ఉంది. ఇది ఇంకొక పార్క్. ఇది నర్సరీ పరంగా మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ నర్సరీ మొక్కలు ఇక్కడ ఈ హెచ్విసి ఏరియా, ఇది హెచ్విసి ఏరియాలో కూడా ఇలా మొక్కలు పెంచే నర్సరీని అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ప్రతి ఏరియాని గ్రీనరీ పరంగా డెవలప్ చేసే విధంగా అయితే టీటీడీ అయితే బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ముందు తరాల వారికి టీటీడీ యొక్క విలువని, దాని సాంప్రదాయాన్ని, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, చరిత్రనంతా కూడా ముందు తరాలకి ఇంకా ఎక్కువగా తెలియాలని వారికి ముందు తరాల వారు ఎక్కువ సంవత్సరాల పాటు ముందు బోల్డ్ తరాల వారు తిరుమలని దర్శించుకొని తరించిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఆ ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ తిరుమల గురించి తెలుసుకునే వారందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనకు ఆపోజిట్లో కనిపించేది సన్నిధానం గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇది హెచ్విసి కాటేజెస్. దీనికి ఆపోజిట్ బ్యాక్ సైడ్లో సన్నిధానం గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. దానికి పరంగా కూడా విఐపి దర్శనాలకు సంబంధించి కాటేజెస్కి సంబంధించి అక్కడైతే అవకాశం అయితే దొరుకుతుంది. టికెట్స్ అయితే దొరుకుతాయి. రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి కనిపించబోయేది ఇది హెచ్విసి ఎంక్వైరీ ఆఫీసు. హెచ్విసి ఎంక్వైరీ ఆఫీస్ అది. ఇది హెచ్విసి బస్ స్టాండ్. ఈ బస్టాండ్ చుట్టుపక్కలే కాకుండా ప్రతి ఏరియాలో కూడా టాయిలెట్స్, స్నానపు గదులు అనేది రూమ్స్ ఉన్నవారికి లేని వారికి కూడా ఆ టాయిలెట్స్ పరంగా ఉపయోగించుకోవడానికి వచ్చిపోయే భక్తులకి మిగతా వారందరికీ సౌకర్యం కోసం అలా అయితే ఏర్పాట్లు చేశారు. ఇది రెస్టారెంట్ ఫ్రెండ్స్. ఇది ఇలాంటి రెస్టారెంట్లు అయితే బోల్డ్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో అయితే కొంత భాగం ఇది హెచ్విసి ఏరియా. హెచ్విసి అంటే హిల్ వ్యూ కాటేజీ. హెచ్విసి హిల్ వ్యూ కాటేజీ దీని పేరు. ఇక్కడైతే రోడ్డు అంచుల్లో కొంచెం ఖాళీ ప్రదేశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందు ఈ ఖాళీ ప్రదేశాలు కూడా కనిపించవు. దాదాపు ఏదో ఈ రూపంలో బిల్డింగ్లు అయితే ఏర్పడతాయి. అవి రూమ్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇంకేదైనా వసతి భవనాలు కావచ్చు. రోడ్ సైడ్ మాత్రం ఖాళీ ప్రదేశాలు అనేవి కనిపించవు. చెట్లు అలా కనిపించవు. దాదాపు ఎక్కడన్నా రోడ్డు మధ్యలో కానీ అక్కడక్కడ ఒక చెట్టు తప్పితే. ఇది అన్నమయ్య భవనం. ఇది కూడా రెస్టారెంట్ ఫ్రెండ్స్. ఇది రెస్టారెంట్కి అన్నమయ్య భవనం అని పేరు పెట్టుకున్నారు అంతేను.
ఇలా ఖాళీ ప్రదేశాలైతే ముందు ముందు కనిపించవు. దాదాపు ఇలాంటి బిల్డింగ్సే కనిపిస్తుంటాయి. దాదాపు రోడ్ల వెంట ఖాళీ ప్రదేశాలైతే లేవు ఎక్కడ కూడా. దాదాపు బిల్డింగ్స్, కాటేజెస్, పార్కింగ్ ఏరియాలు ఇలా ఏదో ఒకటి నిర్మాణాలైతే జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు జనవరి ఆఖరికి వచ్చినా కూడా టెంపరేచర్ అయితే నైట్ టైంలో కొంచెం చలిగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైంలో ఎవరైనా జర్నీ చేసేవారు స్వెటర్స్ లాంటివి మంచి రగ్గులు లాంటివి అయితే ఏర్పాటు చేసుకొని తెచ్చుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ.